ప్రజల సహకారంతో నల్గొండ పట్టణాన్ని సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే నా ప్రధాన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రకాశం బజార్, లతీఫ్ షాప్ గుట్ట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రకాశం బజార్కు ప్రతిరోజు సుమారు 10,000 మంది ప్రజలు వస్తుంటారని, పెరుగుతున్న జనాభా వ్యాపారాలకు అనుగుణంగా ఇక్కడి రహదారులు లేకపోవడంతో ట్రాఫిక్ రద్దీ పెరిగి ప్రమాదాలు సంభవిస్తున్నాయని, దీనికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఫుట్పాత్లపై ఉన్న పూలు, పండ్లు మరియు చిన్న వ్యాపారాలను పాత కలెక్టరేట్ కార్యాలయ స్థలానికి తరలించాలని అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క చిన్న వ్యాపారికి అన్యాయం జరగకుండా, వారి ఉపాధి దెబ్బతినకుండా ప్రత్యామ్నాయ స్థలాన్ని కల్పిస్తామని, ఈ ప్రాంతంలో సుందరీకరణ పనులు చేపట్టేందుకు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించానన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో భూగర్భ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, పటిష్టమైన సీసీ రోడ్ల నిర్మాణము, నల్గొండ నగరాన్ని పరిశుభ్రంగా విశాలమైన రహదారులతో అభివృద్ధి చేసి ప్రజలందరికీ మేలు చేయడమే ఈ మార్పుల వెనుక ఉన్న అసలు ఉద్దేశమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. దుకాణం వీళ్ళందరికీ అలాట్ చేస్తాము. విగ్రహం రైట్ సైడ్ 50 ఎకరాలు ఉంది గవర్నమెంట్ హౌసింగ్ బోర్డ్ ల్యాండ్. హౌసింగ్ బోర్డ్ గవర్నమెంట్ ల్యాండే. ఇల్లు కడదాం కానీ ఇప్పుడు ఇల్లు కడతలేమన్నారు. గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్, స్కూలు, కాలేజీ కట్టాలని ప్లాన్ చేస్తున్నా. ఈ బండ్లన్నీ ఆండే పెట్టాలి. ఒక్క బండి కూడా ఇక్కడ రావాలి. ఈ షాప్లో అందరికీ రోడ్లు ఇస్తారు. మధ్యాహ్నం రిజర్వేషన్తో రోడ్లు అంతా కొంచెం